ప్రార్థన చేస్తాం. కృపగలిగిన దేవ, ఈ దినం నీ దాసుని సాక్ష్యం ద్వారా తన జీవితంలో చేసిన మేలును మేము కళ్ళారా చూస్తున్నాం, చెవిలారా విన్నాం ప్రభా. ఈరోజు విత్తబడిన కానుకలను కూడా మీరు ఆశీర్వదించండి. తనకు రావలసిన నీ యొక్క పరలోక ధననిధిని మీరు ఓపెన్ చేయండి. ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క కానుక విత్తనాలు వేశారో వారందరికీ నీ క్షేమంను సమృద్ధిని వారికి అనుగ్రహించండి, ఇచ్చేవారిగా ఆశీర్వదించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవుని దాసులు చెన్నై పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తున్నారు. నన్ను చాలా బలపరుస్తూ ఆత్మీయంగా ప్రార్థిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సభలు గురించి, దేవుని చిత్తం గురించి గొప్పగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు. కొంచెం ఓపిక పట్టి విందాం. యేసు ప్రభు మన కొరకు చలిలో మన కొరకు పుట్టినాడు. అవునా కదా? అవునా కదా? యేసు వచ్చినాడయ్యా నిన్ను నన్ను ప్రేమించి, రక్షణ ఇచ్చినాడయ్యా పాపాలు క్షమించి. హల్లెలూయా. మంచిది. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అయ్య గారు, దూర ప్రాంతం నుంచి మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు, ఇంత ఓపికతో కూర్చున్నందుకు, మమ్మల్ని ప్రేమించినందుకు, మీ ప్రార్థన మాకు ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులు, రెండు చేతులు ఉన్నవారు చేతుల పైకెత్తి ఆకాశం వైపులో ఉన్న ఆసీనుని చూసి మనమందరము గట్టిగా బిగ్గరగా హల్లెలూయా రెండు చేతులు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి శృంగధనుల పండుగ ఈ ప్రార్థనలకు వచ్చిన మరి దేవుని బిడ్డలందరిని కూడా ఈ ప్రాంతంలో వ్యత్యాసమైన డైనామినేషన్లు ఉన్నప్పటికీ సేవకులు చెప్పినట్టుగా మనం అందరము కూడా పెళ్లి కుమార్తె సంగముగా ప్రభు రక్తములో కడగబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. మనమందరము పెళ్లి కుమార్తె సంగముగా మధ్య ఆకాశానికి ఎత్తబడతాం. అక్కడ వరుడు సిద్ధముగా ఉన్నాడు, ఆయనతో పాటు మనము వివాహములోనికి వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టుకోండి. మరి నా చేతికి ఇచ్చిందే 9:40 అయిపోయింది. కాబట్టి నేను ఎంత త్వరగా దేవుడు నాతో చెప్పిన కొన్ని మాటలు మాత్రం మీతో పంచుకొని సమయాన్ని ముగించుకుంటాను. సమయంలో ఆ వేదికను అలంకరించిన దేవజనులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నా వారి పేర్లు నాకు తెలియవు, అయితే ప్రతి రోజు వారిని చూస్తూ ఉన్నాను. కాబట్టి మీకు స్తోత్రాలు. అలాగనే నాకు ఈ బలిపించాన్ని అంటే ఏం చేయాలంటే నన్ను నమ్మి నా చేతికి ఇచ్చిన మరి స్థానిక సంఘ కాపరి జ్యోతి గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని మరి పరిచయాన్ని దీవించిన గాక. వచ్చిన మీ కుటుంబాలని ప్రభు ఆశీర్వదించిన గాక. ఆమేన్ చెబుతామా? అవతల గట్టిగా చప్పట్లు తట్టి ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తాం. ఈ రాత్రి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి శబ్దాన్ని మనం వినబోతున్నాం. ఆమేన్. చదువుడు ఆమేన్. నేను మాట్లాడుతుంటే ఆమేన్ అనాలి. ఒకవేళ మీకు సందేహం ఉంటే, అనుమానం ఉంటే ఆమెన్ చెప్పొద్దండి. కరెక్ట్ అయితే నాతో ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా.
యేసుక్రీస్తు మన కొరకు మన పాపాలు క్షమించుట కొరకు శిలువ మరణం కొట్టబడ్డాడు. ఎస్, ఈ సమయంలో కూడా వాక్య భాగాన్ని చూసుకుందాం. మరి కీర్తనలు రాసిన దావీదు కీర్తనలు 89వ అధ్యాయము 14వ వాక్యం అనుకుంటాను. దయచేసి ఎవరినో ఒకరు, నాది అన్య భాష బైబిల్ కాబట్టి నేను చదవలేను, నాకు మాటలన్నీ వచ్చు. 89వ కీర్తనలు 14వ వాక్యమా 15వ వాక్యం చదువుతల్లి. శృంగధనులు ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. చాలండి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శృంగధనులు వినువారు ధన్యులు. ఈ శృంగధనులు వినువారు ధన్యులు. బాగా గమనించాలండి. మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు వారు కనానుకు వెళ్ళిన తర్వాత మోషే ద్వారా దేవుడు మాట్లాడతాడు. చూడండి, వారు ఐగుప్తు దేశంలో అబ్రహాం నిమిత్తమై 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, అబ్రహాము నీ ప్రజలు 400 సంవత్సరాలు పరదేశులుగా అన్ని దేశంలో ఉంటారు. వారు తిరిగి వెండి బంగారాలతో వారు నేను విడిపిస్తానని చెప్పి వాగ్దానము చేస్తాడండి. ఆ వాగ్దానాన్ని నిర్గమకాండము 22వ అధ్యాయము 23, 24, 25 వాక్యాల్లో ఆ బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు తరిగిపోతూ ఉన్నాయి. చివరి దినాల్లో వచ్చారు, ఏడుస్తూ ఉన్నారు, ప్రభువా మా స్థితి, మా గతులు ఇంతేనా, మమ్మల్ని రక్షించవా, ఈ శ్రమలు మాకు కావాలన్నా, ఇబ్బందులు మాకు కావాలన్నా, పోరాటాలు మాకు కావాలన్నా, ఈ బానిసత్వం మాకు కావాలని చెప్పి ఏడుస్తున్నప్పుడు ప్రభు చెప్పిన, అబ్రహాముతో చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకు మోషేను దైవజనుడు ప్రభు లేపుతాడు. చేతులపైకి హల్లెలూయా. మోషేని దైవజనుడిని ప్రభు లేపి అతని ద్వారా ఐగుప్తు దేశంలో నుండి విడిపించి ఫరో దగ్గర 10 తెగుళ్ళు పుట్టించి వెళ్ళిపో అని ఫరో చెప్పేంత వరకు దేవుడు అక్కడ కార్యమును జరిగించారు. అటు తర్వాత వాళ్ళు ఎడారిలో మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా ప్రభు వారికి ముందు నడుస్తూ ఆకాశము దేవదూతల మన్నానిచ్చి బండ నుండి నీరిచ్చి వారికి కావాల్సిన ప్రతి ఆహారమునిచ్చి వస్త్రాలిచ్చి వారిని చాలా అందముగా ఆ ఎడారిలో వారిని నడిపిస్తూ వస్తున్నాడండి. ఇలా నడిపిస్తూ వస్తున్నప్పుడు ఎడారిలో దేవుడు మొట్టమొదటిగా వారితో మాట్లాడతాడు. మాట్లాడక ముందు, ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడక ముందు దేవుడు అంటారు, వీరు పండుగలు చేయాలి. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న ఈ ప్రజలను విడిపించాడు కాబట్టి మీరు పండుగలు చేయాలని చెప్పి మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు చేయవలసిన 7 పండుగలను జ్ఞాపకం చేస్తాడు. మన పితరులు పాత నిబంధనలో 7 పండుగలు చేశారు. ఆ 7 పండుగలు చెప్తాను, ఒక రాసుకోవచ్చుంటే రాసుకోండి. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులినప్పలి పండుగ, మూడవది కోతకాల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ. ఈ 4 పండుగలు కూడా యేసుక్రీస్తు శ్రమలను, ఇబ్బందులను, మరణాన్ని, పునరుద్ధానముని సూచనగా ఉన్నాయి ఈ 4 పండుగలు. మిగతా 3 పండుగలు ఏంటంటే, ఒకటి 5వ పండుగ సూగదుని పండుగ, 6వ పండుగ పాప క్షమాపణ పండుగ, 7వ పండుగ గుడారాల పండుగ. ఈ 7 పండుగలను బానిసత్వాలను విడిపించి ఫరో చేతి నుండి రక్షించి ఎడారిలో నడిపించి గొప్ప అద్భుతములు చేయబడిన నా ప్రజలు నా కొరకు చేయాలని చెప్పి మాట్లాడతాడండి. ఈ 7 పండుగల్లో 5వ పండుగ శృంగధని పండుగ.
ఈ పండుగను 7వ నెల మొదటి తారీఖున ఇశ్రాయేలు బహు ఆశ్చర్యకరముగా జరిగిస్తా. ఆ పండుగ 4 దినాలు ఇక్కడ జరుగుతున్నాయి. కొంచెం శ్రద్ధ తీసుకోండి అయినా రాముల్లారా, కొంచెం శ్రద్ధ తీసుకోండి ప్లీజ్. ఇది నా వంతు, మీ వంతు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శృంగదన పండుగ 5వ పండుగ. ఈ 5వ పండుగ 7వ నెల మొదటి తారీఖున ఇశ్రాయేలు ప్రజలు బహు గొప్పగా, అద్భుతముగా, ఆశ్చర్యకరముగా, ప్రభుని మహిమకరముగా ఈ పండుగను జరిగిస్తా. గమనించాలి. ఆ శృంగదన పండుగ ఈ రోజు ఈ ప్రాంతంలో, ఈ అసంపత్తి ప్రాంతంలో, ఈ అంబేద్కర్ నగరంలో జీసస్ హోలీ టెంపుల్ అనబడుతున్న దైవజనుల ద్వారా ప్రభు ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నారు. గత 3 దినాల్లో దేవుని పరిచర్య ఈ ప్రాంతంలో బహుబలముగా దేవుడు జరిగించారు. మీ కళ్ళారా మీరు చూశారు. దేవుడు ఆయన ఎలా రక్షించాడు, ఆయన స్థితిగతులను మార్చాడు. పరాక్రమశాలిగా అతనికి తోడుండి ఈ రోజు ఐశ్వర్యవంతులుగా ఆయన మార్చి ఆయన చూస్తున్నాం, ఆయన సాక్ష్యాన్ని విన్నాం. మన పితరులు కూడా ఆశ్చర్యకరంగా నడిపించారు, అద్భుతముగా నడిపించారు. పరిస్థితి స్థితిగతులను మార్చాడు. దైవ ఆత్మ వారి మీదకి వచ్చేదే దేవుని మహిమపరచారు. 7 పండుగలు, 7 పండుగలు. ఇది 5వ పండుగ. ఇశ్రాయేలు ప్రజల 5వ పండుగ. ఈ శృంగదనుల పండుగకి మరొక పేరు ఉందండి, బూరల పండుగ. ఏం పండుగ అండి చెప్పాలి? ఏం పండుగ? బూరల పండుగ. బూరల పండుగ బాగా గమనించాలి. మొట్టమొదటిగా ఈ బూర ఎప్పుడు ఎక్కడ ఊదబడిందంటే నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వాక్యములో, మరి జనులను మోసే మొట్టమొదటిగా దేవుని యొక్క శక్తివంతమైన ఆత్మను మనకు తెలియపరచుట కొరకు ఆకాశం నుండి ఈ పూర్వ శబ్దం వినపడింది. ఎవరైనా చదవండి 19వ అధ్యాయము 16వ వాక్యము, నిర్గమకాండము 19:16 వేగంగా. భూమి యొక్క మహాధ్వని. మొట్టమొదటిగా నిర్గమకాండం 19:16లో ఈ బూర ఊదబడినదండి. ఈ బూర ఊదబడినది. మోషేను మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమ నెరగట్టకు, ఆయన అద్భుతమైన కార్యములు ఎరగట కొరకు ఈ బూర శబ్దము మొట్టమొదటిగా అక్కడే వినపడినది. అది ప్రభువుల తండ్రైన దేవుడి బూర ఊదాడు. అందుకే దేవుడు ఈ శృంగదన పండుగ, ఈ బూరల పండుగ మీరు ఖచ్చితంగా జరిగించాలని చెప్పారు. రెండవది బూర ఎక్కడ ఊడబడిందంటే సంఖ్యాకాండము 29వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో చూసుకున్నట్లయితే, వారి పండుగలలో, వారి గొప్ప వివాహాలలో, వారి మంచి విందులలో ఈ బూర శబ్దము వారు ఊదుతారంట. ఎందుకంటే బూర ఊదటము ద్వారా దేవుని అద్భుతాలు జరిగాయి. చప్పల కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదా. చదవండి సంఖ్యాకాండం 29వ అధ్యాయము 1 నుండి 6 వాక్య వేగముగా. 7వ నెల మొదటి తారీఖున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. మీరు చేయకూడదు. శృంగదని దినము గమనించాలి. శృంగదని దినమందు మీరు బూరలు ఊది మీ విందులలో, మీ పండుగలలో, మీ మంచి కార్యాలలో బూరలు ఊది దేవుడిని మహిమపరచాలని చెప్పి మోషేతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా వాళ్ళ పండుగలలో సంతోషం ఉన్నప్పుడు వారి విందులలో ఈ బూరలు ఊది దేవుని మహిమపరచా. మూడవదిగా ఒక మాట చూపిస్తానండి మీకు. సంఖ్యాకాండము మరి 10వ అధ్యాయము 1 నుండి 10 వరకు మీరు చూసుకున్నట్లయితే ఈ బూర ఎప్పుడు ఊదారని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1 నుండి 10 వరకు వారు
అణచివేసిన దేవుడు. చప్పుడు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తా. ఈ రాత్రి నీ జీవితంలో దేవుని స్వరూపాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో విడుదల, శాప, రోగములు మార్చబడాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో దేవుని ఐశ్వర్య, సంతోషం, సమాధానము కలగాలని ఆశపడుతున్నావా? నీ ఎప్పుడు బాధ కొట్టివేయబడాలంటున్నావా? నీ రోగ స్థితిగతులు మార్చబడాలా? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విను. నీ ఆత్మ జీవితంలో దేవుడు ఈ రోజు మొదలుకొని గొప్ప అద్భుతములు చేస్తాడు. చప్పుడు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. చేతుల పైకెత్తి ఆమేన్ చెబుదా. ఈ శృంగతనుల పండుగ నీ జీవితంలో గొప్ప విడుదలను కలిగొచ్చేస్తా. ఈ శృంగతనుల పండుగ నీ శాపాన్ని కొట్టివేస్తా. ఈ శృంగతనుల పండుగ నీ పాపాన్ని ఎత్తి చూపించి నీకు మారు మనసులో కలిగొచ్చేస్తా. ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ స్థితిగతులు నీకు మార్పు తాను. ఎప్పుడైతే సొమ్ముదని ఊరబడుతున్నదో నీ కుటుంబాల్లో, నీ పిల్లలు, నీ జీవితంలో, నీ రాకపోకలో, నీ పని బాటలో, నీ శరీరంలో, నీ ఆత్మ జీవితంలో, నీ సంఘములో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఈ సొమ్ముదని పండుగలకు వచ్చిన యవనస్తులా, యవనరాలా, నీ జీవితాన్ని మార్చుకో. పైకి భక్తి వేషమొద్దు. కడవరి దినాలు బూర శబ్దాన్ని విను. దేవుని కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. చప్పట్ల కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. గట్టిగా చప్పట్ల కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుదాం. బూర శబ్దాన్ని విను. శృంగతను వినువారు ధన్యులు. ఆమేన్. ఈ శృంగతనులకు మరొక మాట ఉంది. బూరల పండుగ, బూరల పండుగ, బూరల పండుగ. గమనించాలి, గమనించాలి. బూర అంటే ఏంటి? శృంగధనులు అంటే ఏంటి? శృంగానుగా బూర, ధనులనుగా దేవుని వాక్యము. మీరు చదవండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము మొదటి వాక్యము. త్వరగా చదవాలి. స్తోత్రం. బాగా గమనించాలి. తాళక బూర ఊదినట్లు బిగ్గరగా కేక వేయము. వారు చేసిన తిరుగుబాటులు నా జనులకు తెలియచేయము. చాలండి, బాగా గమనించాలి. ఇక్కడ ప్రభువైన తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన యెషయాతో అంటున్నాడు, నువ్వు చల్లగా ఊదు నాకు, మెల్లగా ఊదు నాకు, బిగ్గరగా నీ శబ్దాన్ని, అనగా బిగ్గరగా. ఎలా నీ శబ్దం ఉండాలంటే బూరధనిగా ఉండాలి. ఈ బూర అనగా ఎవరంటే దేవుని ప్రవక్తలంటే. బూర అంటే ఎవరు? దేవుని ప్రవక్తలు. యెషయా దేవుని ప్రవక్త. అతన్ని బూరలాగా, శబ్దముగా, శృంగధనులు. ఈ ధనులు దేవుని వాక్యము, హెచ్చరిక, ఆశీర్వాదాలు, పాప క్షమాపణ, అభిషేకము, ఐశ్వర్యము. దేవుని ధనులు. బూరనగా ప్రవక్తకి సాదృశ్యము, ధనులనగా దేవుని వాక్యానికి సాదృశ్యము. ఈ శృంగధనులు వినువారు, ఈ బూర శబ్దం వినువారు ధన్యులు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచుతా. కీర్తనలో అంటున్నాడు, ఈ బూర శబ్దం వినువారు అందరూ కూడా బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదింపబడిన వారు ధన్యులు. ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? నీ జీవితం మార్చబడాలనుకుంటున్నావా? నీ శాపాలు మార్చబడాలనుకుంటున్నావా? నీ రోగ దుఃఖాలు క్షమింపబడి శుద్ధి చేయాలని పడుకుంటున్నావా? నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, పక్షాతాపం, కుటుంబాలు ఇంకా కట్టబడలేదు, గర్భఫలం కట్టబడలేదు, ఇంకా శృంగధనులు వెళ్ళడం లేదు, బూర శబ్దం వినడం లేదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. బయలువటంతో మాత్రం మనం క్రైస్తవులు అనబడలేం. వాక్యం అంటుంది, ఈ ధనులు అంటున్నాయి, ఈ బూరలోని ప్రవక్తలు మాట్లాడే
మాట దున్నులు దేవుని వాక్యము హెచ్చరిక. ఈ రాత్రి ఈ ప్రవక్త హెచ్చరిక చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలని. వారు పాపాన్ని చూపిస్తున్నా, వాళ్ళు తిరుగుబాటుని చూపిస్తున్నా, వాళ్ళు దేవునికి విరోధంగా చేస్తున్న కార్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. యెషయా, నువ్వు పూర్ణార్థి వాడివి, ఇదిగో నా మాటలు నీ నోట ఉన్నాయి, నా దున్నులతో వారిని హెచ్చరించు. ఈ రాత్రి ప్రభువు నేను హెచ్చరిస్తున్నా. ఇంకా ఎంతవరకు నువ్వు దేవుని అమరిస్తుంటా? ఎంతవరకు నీకు నువ్వే మోసగించుకుంటున్నా? ఎంతవరకు నీ జీవితంలో పరిశుద్ధం లేకుండా జీవిస్తుంటా? ఎంతవరకు వస్తూ పోతూ దేవునికే నువ్వు జాగ్రత్త. ఈ చివరి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తలతో దేవుని వాక్యముతో నీతో మాట్లాడుతున్నా. గత 10 దినాలకు ముందు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఎలా ఉన్నది తెలుసా? మీ వాట్సాప్ లో చూసే ఉంటా. ఇప్పటికి కూడా అగ్ని ఆరలేదంటాడా? ఇప్పటికి అగ్ని ఆరలేదంట. అది చెప్తున్నారు, నా తలకి మీద అగ్ని ఎవరో విసిరివేశారయ్యా, ఆకాశం నుండి అగ్ని వచ్చి పడిందయ్యా, నేను కనులారా చూశానని చెప్పి టీవీలో వార్తల్లో చెప్తూ ఉన్నా, చూసిన వారు చెప్తూ ఉన్నా. జాగ్రత్త, చివరి దినాలు ఉన్నాయి. ఎక్కడో ఒక ప్రాంతం నశిస్తూ పోతున్నది. ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్న వారిని కూడా దేవుడు వారికి మారు మనసు చూపిస్తూ ఉన్నా. ఒక పక్క రక్షించబడుతున్నా కూడా ఒక పక్క పాపము సెలవేగుతూ ఉన్నది. పాపముని భోజనములో భుజిస్తూ ఉన్నా, పాపముని కనులారా చూసి సంతోషిస్తున్నా. జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితాన్ని, పరిస్థితిని మార్చుకో. నీ పాపాలను ఒప్పుకో. నీ క్షాపాలను దేవుడు కొట్టివేస్తా. ఇంకా తిరుగుబాటు జీవితం వద్దు. క్రైస్తవుడు పేరు పెట్టుకొని ఇంకా పాపాన్ని చురుకొని తాగదాకా. నీ జీవితంలో మారు మనసు కావాలి. సమరి స్త్రీ వలె నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. హృదయ వలె గుండె తెరచబడి బాప్టిజం తీసుకోవాలి. ఇంకెంత కాలము అప్పుడు చెప్పుకొని జీవితాన్ని. యవ్వన కాలం నుంచి యవ్వన బిడ్డలకి దేవుని మాటలు చెప్తున్నాను. పాపాన్ని చురుకొని తాగబాక, పాపం వైపు వెళ్ళబాక, పాపాన్ని చూడబాక, పాపాన్ని నువ్వు పోసుకోబాక. నీకు శాపముగా మారిపోతే శృంగధనులు వినివారు ధన్యులు, నువ్వు ఆశీర్వదింపబడాలని ప్రభు కోరుకుంటున్నారు. చెప్పగలటి ప్రభునామాన్ని మహిమపరచుదా. దేవుడికి హేయమైన కార్యాలు, కుక్తమైన కార్యాలు, విగ్రహారాధనలు. జాగ్రత్త. దేవుడు చేసిన మేలు తలపోసుకో. ఎండిపోయిన గర్భాన్ని కట్టాడు, నీ క్షాపాన్ని మార్చాడు, నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, వివాహం చేశాడు, పిల్ల పాప సంతతినిచ్చాడు. మర్చిపోతున్నావేమో. ఈ రాత్రి ఈ సున్నిధుల పండుగకి, ఈ పూర్ణ పండుగ వచ్చిన దేవుడు నీతోనే. ఇప్పుడు అప్పుడు తెలివిన దేవుని రాకడా, నేడు రేపు తెలివిన దేవుడు రాకడా. గర్భస్త్రీ వేదన పడతారంట. సూర్యుడు చంద్రుడు మెరుపుల కింద రాలిపోతారంట. తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లి కొండదు, పొత్తు కుదరదు. జాగ్రత్త. ఆశామాషలు ఉండబాక. ఇంకా ఆశామాష